నిన్న మొన్నటి వరకు మిర్చిని అమ్ముకునేందుకు ఆపసోపాలు. ఈ రోజున కూరగాయలను అమ్ముకునేందుకు పడరాని పాట్లు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోబోతే కనీసం కోత కూలి అన్నారాక విలవిల్లాడుతున్నారు. నాణ్యమైన పంటను పండించినా కనీసం పెట్టిన ఖర్చైనా రావటం లేదని రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. మరోవైపు ధరల మోతతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలో దొండ రైతులతో ప్రారంభమైన ఆందోళన పర్వం రాష్ట్ర వ్యాప్తమైంది. కనీస ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాలని కూరగాయ సాగుదారులు సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఏ కూరగాయ ధరను చూసినా వినియోగదారుల కంట కన్నీరే వస్తుంది. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలను బట్టి చూస్తే ఈసారి అన్నదాతల పంట పండిందని అంతా భావిస్తారు. కాని పరిస్థితి పూర్తిగా విరుద్ధం. అటు సామాన్య ప్రజానీకంతో పాటు ఇటు సాగుదారులు సైతం కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కనీసం సాగు ఖర్చులు మిగలడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం విపణిలో కేజీ టమాటా 100 రూపాయలు, పచ్చిమిర్చి 80, బీరకాయ 60, దొండకాయకు 40 రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ప్రేయంగా ఉంది. కాని పండించిన రైతుకు మాత్రం ఇందులో సగం ధరైనా దక్కక బావురుమంటున్నాడు. మరోవైపు దొండ, సొర, కాకర, అలసంద లాంటి కూరగాయలు మరింత దారుణంగా కేజీకి 10 రూపాయల లోపే పలుకుతున్నాయి. ఓవైపు కళ్ల ముందే మధ్యదళారులు లాభాలు గడిస్తుండగా రైతన్నలు మాత్రం సాగు నష్టాలను చవిచూస్తున్నారు. అన్ని రకాల కూరగాయలు వేసినప్పుడు ఇక్కడ మేము పండించినప్పుడు, ఇక్కడ లోకల్ పండించినప్పుడు, ఎవరైనా ఇక్కడ లోకల్ పండించినప్పుడు ప్రతి ఒక్క కూరగాయకు ఏదైనా డౌన్, మొత్తం డౌన్ అంటే డౌన్. పెట్టుబడులు కూడా రావడం లేదు. బయట వాడి నుంచి వచ్చినప్పుడు మాత్రం అగ్గి దునుకుతుంది. కనీసం మేము కొనుక్కోవాలన్నా కూడా మస్తు రేటు, ఒక పావు కిలో కావాలన్నా కూడా చికెన్ రేట్ అయిపోతుంది. ఇప్పుడు కిలో టమాటా, కిలో చికెన్ రేట్ ఉన్నది. అదే కిలో మిర్చి, కిలో చికెన్ రేట్ ఉన్నది. అదే మా సోరకాయ కానీ, ఇప్పుడు బెండకాయ కానీ, ఏదైనా కూరల చెంత కానీ ఏదైనా పెట్టినా కానీ కనీసం కిరాయిల మందం కూడా వస్తలే అవకాశం లేకుండా ఉన్నది. ఇప్పుడు మాకు పొలం ఇద్దామంటేనేమో నీళ్లు లేవు, మాకు కాలువలు లేవు, చెర్రాల నీళ్లు లేవు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కనీసం ఎక్కడున్నా కినాల కింది పారకాలకైతేనేమో దాదాపుగా ఒక్కొక్కరు 4 ఎకరాలు 5 ఎకరాలు నాటేసుకుంటారు. మేము ఇక్కడ నాటేద్దామంటే మాకు నీళ్లు లేవు, నాటేయని పరిస్థితి. నాటేయక కూరగాయలు పెట్టుకుందామంటేనే కూరగాయలకు రేటు లేదు. ఇది ఇంత దారుణంగా ఉన్నది. దీని గురించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాను. ఎకరంలో ఒక 30 గుంటలు సూర పెట్టిన, ఒక 20 గుంటలు అలసంద పెట్టిన. సూరకాయలు తెంపితే మాత్రం ఏం గిట్టుబాటు ధరలు లేవు. 100కి 5 సుగా కాంతలేరు. అలా పారేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కైకిలు సుగా ముడి పడతలేవు, కిరాయిలు సుగా ముడి పడతలేవు. దీనికి ప్రభుత్వం ఏదైనా చేసి ఆదుకోవాల్సిందిగా కోరుతుంది. మిర్చి టమాటా ఇక్కడ మేము వేసినప్పుడు ధర పడిపోతుంది. ఇప్పుడు బయట నుంచి టమాటా మిర్చి వస్తుంది కాబట్టి ఒక మిర్చి టమాటాకే ధర ఉన్నది. వేరే కూరగాయలు మాత్రం ఏం ధర లేదు. గవర్నమెంట్ రోజు పేపర్ రాస్తూనే ఉన్నది కూరగాయలకు అగ్గి ఆరుతుందని. ఏ కూరగాయలకు సుగా ధర లేదు. 2 ఏళ్లుగా రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. దీనికి తగ్గట్లే ఉత్పత్తులు పెరగడంతో విపణిలో గిరాకీ తగ్గుతోంది. మరోవైపు కొద్దిపాటి డిమాండ్ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూరలు దిగుమతవుతూ స్థానిక రైతులను నష్టాలకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కరీంనగర్ జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల మధ్యదళారుల తిప్పలు తప్పుతాయంటున్నారు. కూరగాయలు పెడితే ఏం రేట్ లేదు. వరి చావు చేద్దామంటే వాటర్ నీళ్ళు లేవు. మేము 1 ఎకరం అంతా సొరకాయ పెట్టినాం, 1 ఎకరం అంతా గోరీకుడు పెట్టినాం, కూరల చెంత పెట్టినాం. మేము టమాటా పెట్టినప్పుడు చాలా రేటు డౌన్ అవుతుంది. మేము పెట్టిన కూరగాయలకు ఏం రేట్ లేదు. మా కైకిలు గూళ్ళు కూడా వస్తలేవు, పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు, విత్తనాల కాసులు కూడా వస్తలేదు. చాలా రైతులు బాగా లాస్ అయ్యే పరిస్థితులు ఉన్నాం. మేము టమాటా కానీ పచ్చిమిర్చి కానీ పెట్టినప్పుడు ఎక్కువ రేటు ఉండే. ఇప్పుడు మేము పెట్టే వరకు ధర తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిరపకాయలకు టమాటాకు బాగా రేటు ఉంది విపరీతంగా. గవర్నమెంట్ మా మీద దయదలిచి ఏదన్నా గోదాం ఏర్పాటు చేస్తే మేము పండిన పంటను వల్ల స్టాకు పెట్టి రేటు ఉన్నప్పుడు రిలీజ్ చేసుకుంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. కావాల్సి మాకు ఏదన్నా గోదాం ఏర్పాటు చేయాలని మేము రైతులందరం కోరుతున్నాం. రాష్ట్రంలో ఉత్పత్తి, ఉత్పాదకత, పంటల సాగు విస్తీర్ణంపై ప్రభుత్వానికి ఓ అంచనా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పంట కాలనీల ఏర్పాటుపై తెలంగాణ సర్కారు తీవ్ర కసరత్తు చేస్తుంది. డిమాండ్కి తగ్గ పంటలను రైతులతో సాగు చేయిస్తే మార్కెట్ తిప్పలు తప్పుతాయని ప్రభుత్వ ఆలోచన. ఈ వినూత్న ఆలోచన ఫలవంతమైతే రైతు దగ్గరకే వ్యాపారి వస్తాడని అధికారులు చెబుతున్నారు. సరైన దిశ నిర్దేశం చేసి విపణి కష్టాలను తగ్గించాలని సాగుదారులు కోరుతున్నారు. నీళ్లు లేక 1 ఎకరం దొండతోట వేయడం జరిగింది. దొండతోట వేయడం వల్ల మేము మార్కెట్లో అమ్ముకుందామంటే రేట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము.
మాకు 5 నుంచి 6 రూపాయల కిలోకు పడుతుంది. మాకు రోజు క్వింటల్నర దొండ వెళ్తున్నది. మేము దళారులు మేము మార్కెట్కి తీసుకెళ్తే దళారులు మమ్మల్ని రేటు లేకుండా చేస్తున్నారు. అదే మేము ఉండి అక్కడ అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించి మాకు గిట్టుబాటు ధర జరిగేలా ఈ శీతల గిడ్డంగులు కానీ లేకుంటే ఇంకేదన్నా ప్రత్యామ్నాయం చూపించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఎకరం భూమిలో వరి ఎత్తే నీళ్లు లేక పోయినసారి ఎండిపోయింది. అయితే పెట్టిన పెట్టుబడి రాలేదు. రాలేక ఈ లేబర్లకు ఈ అందరికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. కూలీలకు ఇట్లా చేసే బదులు కూలీ పని చేసుకునేది నయం అనిపిస్తుంది. పోయినసారి పొలం ఎత్తే ఎండిపోయి అట్లా నష్టమైంది. ఇట్లా కూరగాయలు పెట్టుకుందామంటే ఇట్లా నష్టమైంది. సిరులు కురిపించాల్సిన కూరల సాగు రైతన్నలకు అప్పులనే మిగులుస్తోంది. సర్కారు ఆచరణాత్మకమైన విధానాలను ప్రవేశపెట్టి ఆదుకోవాలని సాగుదారులు వేడుకుంటున్నారు.